ఈ దినము దేవుని వాక్యము. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. 62వ కీర్తన 8వ వచనము. ఆయన సన్నిధిని మన హృదయమును కుమ్మరించాలి. హన్న తన హృదయమును కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెకు గర్భఫలమునిచ్చాడు. నీవు కూడా నీ హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థించినప్పుడు నీ అవసరం ఏమిటో దేవుడు ఎరిగి ఆ అవసరాన్ని తీరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు. కనుక ఆయన సన్నిధిని ఉదయకాలమున మన హృదయములను కుమ్మరిద్దాం. కృపగలిగిన తండ్రి, నీకు వందనాలు. మా హృదయ నిర్మాణకుడు నీవు నాయన. మా హృదయమును మీ ఎదుట కుమ్మరిస్తూ ఉన్నాము. మా హృదయ లోతులు ఎరిగిన వాడవు, హృదయ పరిశోధకుడవు. మమ్మలను జ్ఞాపకమును చేసుకొని మమ్మలను మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మా అవసరత ఎరిగిన దేవుడవు నాయన. ఎవరు ఏ అవసరతతో నీ సన్నిధానంలో ఈ ఉదయకాలమున ఈ ప్రార్థన ద్వారా హృదయమును కుమరిస్తూ ఉన్నారో వారి జీవితంలో మీరు గొప్ప కార్యమును చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అన్న ప్రతిఫలం పొందుకున్నట్లుగా వారును పొందుకొనటానికి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను. మీ కనికరములు వారిపై వెదజల్లి కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.